రాజస్థాన్ లో ఓ దారుణమైన హత్య జరిగింది. జోకారాం సుతార్ వయసు 18 సంవత్సరాలు. ఇతనిది బార్మర్లోని బాసర గ్రామం. 2024 మే 18 శనివారం రోజున జోకారాం తన ఇంటి డాబాపై నిద్రపోతున్నాడు. నిజానికి జోకారాం తన ఊరైన బాసర్కి 15 రోజుల క్రితమే పూణే నుండి వచ్చాడు. తన ఫ్యామిలీతో కొంతకాలం ఉండి మళ్ళీ పూణే వెళ్లిపోవాలి అనుకున్నాడు. ఇక మే 18న పగలంతా ఫ్యామిలీతో గడిపాడు. అయితే రాత్రయ్యేసరికి ఈ జోకారాంకి మేడ మీదకు వెళ్లి పడుకునే అలవాటు ఉండటంతో ఇక 18వ తారీఖున కూడా రాత్రి కాగానే తన ఇంటి మేడ మీదకి వెళ్లి నిద్రపోయాడు. అలా తెల్లవారింది. ఇంట్లో ఉన్న తన 5 సంవత్సరాల మేనకోడలు గుడ్డి ఈ జోకారాంని నిద్రలేపాలని ఉదయం 6 గంటల టైంలో మేడ మీదకు వెళ్ళింది. ఇక అలా వెళ్లిన ఆ పాప గట్టిగా అరుస్తూ కిందకు వచ్చింది. పాప అలా అరుస్తూ ఏడుస్తూ ఉండటం చూసిన ఆ పాప తల్లి అత్త ఏం జరిగిందని అడిగారు. ఇక ఆ పాప తను పైన రక్తాన్ని చూశానని, పైగా జోకారాం కదలకుండా ఉన్నాడని చెప్పడంతో జోకారాం సోదరి జాను మరియు అతని ఫ్యామిలీ మొత్తం డాబా మీదకు వెళ్లి అక్కడ రక్తంతో తడిచిపోయిన జోకారాం ని చూశారు. జోకారాం పడుకున్న మంచం మొత్తం డాబా మీద కొంతవరకు రక్తం పరిచినట్లుగా కనిపించడంతో అది చూసి భయంగానే జోకారాం దగ్గరకు వెళ్లి అతను అసలు బ్రతికి ఉన్నాడా లేదా అని అతని పల్స్ చెక్ చేశారు. ఇక అతని గుండె ఏ చప్పుడు చేయకుండా ఉండటం గమనించి జోకారాం చనిపోయాడని అర్థమయ్యి ఇక ఆ విషయాన్ని భయంతో బాధతో ఊరంతా వినపడేలా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ చెప్పారు. ఇక ఆ అరుపులు విన్న ఊరి వారంతా జోకారాం పడుకున్న డాబా మీదకు వచ్చారు. అతని తలపై ఛాతీపై పొట్ట ప్రాంతంలో కొట్టిన గుర్తులు ఉన్నాయి. పైగా అతని చంపి శవం సగ భాగాన్ని షీట్ తో చుట్టేసి ఉండటం చూసి వెంటనే ఆ విషయాన్ని వారు పోలీసులకు చెప్పారు. ఇక పోలీసులు అక్కడికి రాగానే జోకారాం శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ శవాన్ని పరిశీలించారు. తలకు బలమైన గాయం ఉండటంతో దానివల్లే జోకారాం చనిపోయి ఉంటాడని, పైగా ఒంటి నిండా వ్యవసాయం పనిచేసే పదునైన వస్తువులతో నరికినట్లుగా ఉండటంతో ఖచ్చితంగా జోకారాంది హత్య అని భావించి అతని శవాన్ని పోస్టుమార్టానికి పంపారు. ఇక రిపోర్ట్ లో వారు ఊహించినట్లుగానే జోకారాం తలపై బలమైన దెబ్బ తగలటం వల్లే అతను చనిపోయాడని, అతనిది 100% హత్య అని తేలింది. ఇక ఆ తర్వాత పోలీసులు జోకారాం హత్య జరిగిన ప్రదేశంలో ఏమైనా ముఖ్యమైన ఆధారాలు దొరుకుతాయేమోని అక్కడ వెతకటం ప్రారంభించారు. కానీ వారికి ఎలాంటి సాక్ష్యాలు దొరకకపోవడంతో జోకారాం ఫోన్ ని చెక్ చేస్తే ఈ కేసు ముందుకు కదులుతుందని భావించారు. అందుకే జోకారాం ఫోన్ ఎక్కడ ఉందని ఇల్లంతా వెతకగా అతని ఫోన్ బెడ్రూమ్ లో దొరికింది. ఇక ఆ ఫోన్ ని పరిశీలించగా అందులో జోకారాం తన అత్తతో చేసిన చాటింగ్ బయటపడింది. ఇక ఆ చాటింగ్ లో పోలీసులకు జోకారాం అత్తకు మరో ప్రియుడు ఉన్నాడని తెలిసింది. పైగా ఆ చాటింగ్ లో జోకారాం తన అత్తను బెదిరిస్తున్నట్లుగా కూడా అనిపించింది. అందుకే పోలీసులు ఆమెను పట్టుకుని విచారించడం మొదలు పెట్టారు. అయితే విచారణలో ఆమె పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం సరిగ్గా చెప్పకపోగా ఆ ప్రశ్న నుండి తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులకు ఆమెపై మరింత అనుమానం పెరిగిపోయి తమ పద్ధతిలో ఆమెను విచారించేసరికి తనే తన ప్రియుడితో కలిసి జోకారాంని చంపేశానందామే. నీ ప్రియుడితో కలిసి నీ మేనల్లుడిని ఎందుకు చంపావు? నీ ఎఫ్ఐఆర్ గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్తా అని బెదిరించాడా అని ప్రశ్నించగా, కాదు, మా ఇద్దరి ఎఫ్ఐఆర్ బయట పెడతానని బెదిరించాడంటూ ఇటు పోలీసులకు అటు టోటల్ ఫ్యామిలీకి షాక్ ఇచ్చిందామే. నిజానికి జోకారాంకి తన అత్తకి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది. ఈ అత్త మేనల్లుడి ఇల్లు పక్కపక్కనే ఉండటంతో తరచుగా ఒకరి ఇళ్లకు మరొకరు వచ్చిపోతుండేవారు. ఇక అలా వీరిద్దరి మధ్య ఉన్న చనువు కాస్త పెరిగి అది అక్రమ బంధం దాకా వెళ్ళింది. ఇక అత్త తన వయసులో సగం వయసు తన మేనల్లుడిది అని తెలిసినా ఆమె లెక్క చేయలేదు. పైగా వయసులో ఉన్న మేనల్లుడితో అయితే తన శరీర కోరికలన్నీ ఈజీగా తీరిపోతాయి అనుకుంది. ఇక మేనల్లుడు జోకారాం కూడా అత్తతో అక్రమ బంధాన్ని ఆత్రంగా పెట్టుకున్నాడు. ఏదైనా తేడా వస్తే మామ అకౌంట్ లోకి పోతుందిలే అనుకొని అంది వచ్చిన అందం అనుకుంటూ అత్త అందాన్ని ఆస్వాదించాడు. ఇక అలా వీరి అక్రమ బంధం చాలా కాలం గుట్టుగా సాగింది. ఇద్దరు వరుసకు అత్త మేనల్లుడే కావటంతో ఎవరూ వీరిని అనుమానించలేదు. ఇక ఇదిలా ఉండగా ఈ జోకారాం అప్పటికే పని పాట లేక తిరుగుతూ ఉండటంతో ఇంట్లో వాళ్ళంతా ఏదో ఒక పని చేయమనేసరికి వాళ్ళన్నది సబబుగా అనిపించడంతో జోకారాం పూణేలో ఉండే తన అన్న దగ్గరకు వెళ్ళాడు. ఇక అక్కడే అన్నతో ఉంటూ చెక్క పని చేస్తూ సెలవులు చూసుకొని తన ఊరైన బాసరకు వచ్చాడు. అయితే ఒక్కసారిగా స్వర్గం చూపించి మేనలుడు పూణే వెళ్లిపోవటంతో ఊళ్ళో ఉన్న అత్తకు పిచ్చెక్కిపోయింది. అప్పటిదాకా తన కోరికలన్నీ తీరుస్తున్న మేనలుడు ఉద్యోగం పేరుతో వెళ్లిపోవటంతో తన కోరికలు తీర్చుకునే మరో దారి వెతుక్కోవాలి అనుకుంది. అందుకే పూణే వెళ్ళాక మేనలుడు, నువ్వు ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు, నేను ఊరికి వచ్చినప్పుడల్లా నిన్ను కలిసి వెళ్తా, నిన్ను నేను వదులుకోలేనని చెప్పినా మనసులో మాత్రం ఈ ముసలి కోరికలు నీకేం తెలుస్తాయిలే అనుకొని ఏకంగా తన మేనల్లుడి ఫ్రెండ్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. పైగా అతను ఓ మైనర్ కుర్రాడు అయినా ఆమె అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని మేనల్లుడి ప్లేస్ ని అతని ఫ్రెండ్ తో రీప్లేస్ చేసింది. ఇక ఇవేవి తెలియని జోకారాం అత్త తన కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది అనుకుని
అప్పటిదాకా అత్తతో తాను ఏకాంతంగా గడిపినప్పుడు తీసుకున్న వీడియోలను ఫోటోలను చూసుకుంటూ కాలం గడుపుతూ సెలవులు చూసుకుని 2024 మే మొదటి వారంలో తన ఊరికి వచ్చాడు. అయితే అలా వచ్చి రావటంతో తన అత్త దగ్గరకు ఆత్రంగా వెళ్ళాడు. కానీ అత్త ముఖంలో తను వచ్చిన ఆత్రం కనిపించకపోవడంతో జోకారాంనే కలగజేసుకొని ఆమెతో శృంగారం చేసే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే అత్త ఆ మైనర్ కుర్రాడితో రిలేషన్షిప్ లో ఉండటంతో ఇక ఈ మేనలుడు అంటే ముఖం మొత్తేసి అతను తన కోరిక తీర్చమని వస్తే నిరాకరించింది. శృంగారం అంటే బెడ్రూమ్ కి 10 అడుగుల ముందే ఉండే అత్త సడన్ గా తనని అలా దూరం పెట్టడంతో జోకారాంకి ఏం అర్థం కాలేదు. అయితే అత్త ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటా అని ఆలోచిస్తూ ఫ్రెండ్స్ ని కలుద్దామని వెళ్ళాడు. ఇక అలా వాళ్లను కలిసిన జోకారాంకి అత్త తన ఫ్రెండ్స్ బ్యాచ్ లోనే ఓ కుర్రాడితోనే ఎఫ్ఐఆర్ పెట్టుకుందని తెలిసి షాక్ అయిపోయాడు. ఇక ఆ వెంటనే అత్త తనని ఎందుకు దూరం పెడుతుందా అని అర్థమయ్యి వెంటనే అత్త దగ్గరకు వెళ్లి ఆమె ఎఫ్ఐఆర్ గురించి నిలదీసి, నువ్వు అవన్నీ ఆపేసి నాతో రిలేషన్ కంటిన్యూ చేయకపోతే నీ నీలి చిత్రాలన్నీ నెట్టింట్లో వైరల్ చేస్తా అని ఆమెను బెదిరించాడు. ఇదిగో నీ నగ్న వీడియోలంటూ తన ఫోన్ లో ఉన్న అత్త తనతో నగ్నంగా శృంగారం చేసిన వీడియోలన్నీ ఆమెకు చూపించి బెదిరించి వెళ్లిపోయాడు. ఇక అలా మేనలుడు బెదిరించి వెళ్లిపోగానే అత్త మనసులో భయం మొదలైంది. నిజంగానే జోకారం తన వీడియోలని ఫోటోలని అందరికీ షేర్ చేసి తన పరువు తీస్తాడేమో అని భయపడి ఆ విషయం తన మైనర్ ప్రియుడికి ఫోన్ చేసి చెప్పి తను ఈ సమస్య నుండి బయట పడాలి అంటే జోకారాంని చంపేయటం ఒక్కటే ఆప్షన్ అంది. ఇక ఆ మాటలకు ప్రియుడు కూడా ఒప్పుకోవడంతో ఇద్దరూ కలిసి మే 18న మేడ మీద పడుకున్న జోకారాంని చంపాలని నిర్ణయించుకొని రాత్రి 11 దాటాక సైలెంట్ గా మేడ మీదకు వెళ్లి ఇద్దరూ కలిసి జోకారాంని అరవకుండా చేసి అతని తలపై ఛాతిపై గొడ్డలతో నరికేశారు. కర్రలతో అతను చనిపోయే వరకు కొట్టి జోకారాం చనిపోయాక అక్కడి నుండి వెళ్లిపోయారు. తెల్లవారగానే జోకారాం మేనకోడలు గుడ్డి మేనమామను నిద్ర లేపుదామని మేడ మీదకు రావటం అక్కడ జోకారాం చనిపోయి ఉండటంతో జోకారాం హత్య అందరికీ తెలిసింది. ఇక విషయం తెలిసి పోలీసులు జోకారాం ఫోన్ ని పరిశీలించగా వారికి అతని అత్తపై డౌట్ వచ్చి ఆమెను విచారించేసరికి జోకారాం హత్యకు గల కారణాలన్నీ పోలీసులకు తెలిసాయి. అయితే విచారణలో జోకారాంకి అతని అత్తకు మధ్య ఎఫ్ఐఆర్ ఉందన్న విషయం అతని ఫ్యామిలీకి తెలిసి షాక్ అయిపోయారంతా. ఇక ఊరి వాళ్ళంతా అయితే నోరెళ్లబెట్టారు. అత్త అల్లుడి ముసుగులో ఇద్దరు ఇంత వ్యవహారం నడిపారా అనుకున్నారంతా. ఇక జోకారాం హత్యలో ఆమె ప్రియుడు కూడా పాలు పంచుకున్నాడని తెలియటంతో పోలీసులు అత్తతో పాటు ఆమె ప్రియుడిని కూడా అరెస్ట్ చేశారు. వారి నుండి జోకారాంని నరికి చంపిన గొడ్డలని స్వాధీనం చేసుకున్నారు. అందుకే అంది అందకుండా ఆనందాన్ని ఇచ్చి ఫైనల్ గా బాధ పెట్టే అక్రమ బంధాల జోలికి పోకండి. ఉన్న జీవితాన్ని ఆనందంగా మలుచుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.